హలో, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అని. సో దాని కంటిన్యూషన్ ఇది అయ్యేసరికి కంప్లీట్గా 4:30 అయింది ఎర్లీ మార్నింగ్. సో అందరం ఫ్లాట్కి అయితే వెళ్ళిపోయి ఫుల్ స్లీప్ అయితే వేసేసాము. మార్నింగ్ లేసరికి లేట్ అయింది. అండ్ ఇలా మార్నింగ్ లేవగానే నేను మా జతిన్తో అయితే ఆడుకుంటున్నాను. అండ్ స్టిల్ అందరూ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికైతే బయలుదేరాలి మేమందరం. అక్కడ ఈరోజు భోజనాలు అవి ఉంటాయి కదా, గెస్ట్లు అందరూ వస్తారు కాబట్టి వీళ్ళందరూ ఫస్ట్ రెడీ అయితే వెళ్ళిపోతున్నారు, అమ్మ వాళ్ళందరూ. అమ్మకి ఇక్కడ నేను ఫన్నీగా మేకప్ అది చేస్తున్నాను, కొంచెం హెవీగా చేసేసాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను రెడీ అయిపోయాను సో నెమ్మదిగా. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సో ఇక్కడ క్లైమేట్ అయితే చాలా హాట్గా ఉంది కదా. ఇక్కడ మేము బయలుదేరిపోయాము, నేను తేజు, మా వదిన, మావయ్య గారు, జతిన్ అందరం. సో ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ హడావుడిగా ఉందన్నమాట. భోజనాలు అయితే అవుతున్నాయి, గెస్ట్లు అందరూ వస్తున్నారు. సో అలా ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఈ లోపల నేను వీడియోస్ అవి క్యాప్చర్ చేసుకుంటూ మా జతిన్తో అలా సరదాగా ఆడుకుంటున్నారు. వాడు ఫన్నీ మూమెంట్స్ అవి క్రియేట్ చేస్తుంటే ఇలా నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. యాక్చువల్లీ క్లైమేట్ అయితే చాలా హాట్గా ఉంది, బట్ మేమైతే ఫుల్ టైంపాస్ చేసాం, చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ దట్ ఇలాగా సమ్మర్లో ఐస్ క్రీమ్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం కదా, నేనైతే ఐస్ క్రీమ్ అంతగా ప్రిఫర్ చేయను, బట్ సమ్మర్ కాబట్టి టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. మేము యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్ లంచ్ అందరూ ఖాళీగా ఉన్నామని చెప్పి హౌసీ ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాం. సో అందరినీ ఇలా గ్యాదర్ చేసుకొని సిట్టింగ్ అయితే వేసేసాం అనమాట. యాక్చువల్గా అయితే హౌసీ స్టార్టింగ్ గేమ్స్ చాలా వరకు నాకు ఏమీ రాలేదనమాట. లాస్ట్లో ఒక గేమ్ అయితే పెట్టారు నా కోసం అని చెప్పి, నాకైతే ఆ గేమ్లో కంప్లీట్ ఆల్మోస్ట్ అన్నీ నాకే వచ్చేసినాయి. అండ్ మిడిల్లో అలాగా మా అన్నయ్య ఇలా డ్రింక్స్ అవి తీసుకొస్తే అవి అలాగా ఎంజాయ్ చేస్తూ గేమ్ అయితే కంప్లీట్గా భలే ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే నేను టికెట్ మీద ఏం రాస్తున్నాను అంటే, ఇక్కడ నేను గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగా దేవుడి పేర్లన్నీ రాసుకుంటాను. మా తేజీ ఇలా అడుగుతున్నారనమాట, ఏంటి ఎవరైనా క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నావా అని. ఫైనల్గా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు ఫ్లాట్కి అయితే వెళ్ళిపోయాము. బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ ఇలాగా షటిల్ అయితే ఆడుకుందామని కిందకైతే వచ్చేసాము. ఇక్కడ చాలా ప్రో ప్లేయర్స్ ఉన్నారు, బట్ నేను ఏదంటే జస్ట్ నార్మల్గా ఆడుతాను అనమాట. మొత్తం కాక్ మొత్తం నా మీదకే వచ్చాయి. ఫైనల్గా నేనైతే టఫ్ ఫైట్ ఇచ్చాను. ఫైనల్గా అలా అయితే ఎంజాయ్ చేసేసాము. ఎవ్రీడే అట్లీస్ట్ 1 అవర్ అయినా మనం షటిల్ అయితే ఆడుకుంటే చాలా బాగుంటుంది, మంచి వర్కౌట్ అది. ఎవరైతే ఆఫీస్కి అది వెళ్ళిపోతున్నా వాళ్ళకి కుదరలేనప్పుడు వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా ఆడుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ మేమైతే మూవీ ప్లాన్ చేసుకున్నాము. మేము మూవీ ఏఎంబి మాల్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. నేను ఏఎంబికి వెళ్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 1.5 year ఇక్కడ ఉన్నాను కదా. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వీక్లీ వన్స్ అయినా ఇక్కడ ఏఎంబి మాల్కి వచ్చేవాళ్ళం. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ. యాక్చువల్గా మేము ఏ మూవీకి వచ్చామంటే మంజుమల్ బాయ్స్. మాకైతే టైం అయిపోయింది మూవీకి, సో చాలా హరీలో ఉన్నాము. ఇది 4th floorలో ఉంటుంది కదా, లిఫ్ట్ కూడా చాలా లేట్గా అయితే మాకు వచ్చింది. సో దానివల్ల చాలా కంగారు పడ్డామన్నమాట. ఓకే, మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. ఇదైతే కంప్లీట్గా హాల్ అయితేనే చూడాలి, మంచి మూవీ అనమాట. అండ్ నెక్స్ట్ మార్నింగ్ అలాగా మా జతిన్తో సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలాగా రెడీ అయిపోయాను నేను. అలా చిన్న వీడియోస్ అవి తీసుకుంటూ టైంపాస్ అయితే చేసేసాను. ఈ లోపల అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి కిచెన్ వైపు అయితే వెళ్ళాను. వీళ్ళైతే చాలా స్పెషల్స్ అయితే చేసేస్తున్నారు. అత్తయ్య గారు అయితే చికెన్ చేస్తున్నారు, అమ్మ మటన్ చేస్తుంది. అలాగా వాళ్ళు ఏమేమి చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడుగుతున్నాను. సరదాగా అలా కాసేపు మాట్లాడుకుంటూ అయిపోయింది.
నెక్స్ట్ అలా మాకు బోర్ కొడుతుందని చెప్పి ఇక్కడ అనేవాళ్ళు ప్రొజెక్టర్ సెట్ చేశారు, ఏదైనా మంచి మూవీ చూద్దామని చెప్పి. సో మూవీస్ అలా సెర్చ్ చేసి మేమైతే అట్లాస్ట్ ఆల్రెడీ చూసిన మూవీ పరుగు మూవీ చూసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నాకు పెద్దమ్మ గారు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నారనమాట. మనం ఆల్రెడీ కారం అనేది వాడతాం కదా, యూజ్ చేస్తాం కదా కర్రీస్లో. ఇక ఇది స్పెషల్గా వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారంట. ఇదేంటంటే నాకు క్వాంటిటీ అయితే చూస్తున్నారు కదా, ఆ క్వాంటిటీలో తీసుకోండి. కొన్ని ఆవాలు, ఒక 5 స్పూన్స్ ఆవాలు అయితే 5 స్పూన్స్ ధనియాలు అండ్ 1 స్పూన్ మెంతులు అండ్ 1 స్పూన్ మిరియాలు, కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని దాన్ని అలా రోస్ట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఎనఫ్ అనమాట. అంటే మనకి మెంతులు కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తే స్టాప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ కారం ఉంటుంది కదా, ఆ కారం యాడ్ చేసుకొని ఇది మనం రోస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని చాలా సాఫ్ట్గా పౌడర్ అయితే చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నా పర్లేదు, ఏం కాదు. సో దీన్ని ఆ కారంలో మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో నేను వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశారు, అది నేను మిస్ అయ్యాను అది క్యాప్చర్ చేయడం. సో ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది అది వెజ్ కర్రీస్లో. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అమ్మ వాళ్ళు బయలుదేరిపోతున్నారనమాట. 8:30కి ట్రైన్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి. సో మేమందరం సెండ్ ఆఫ్ ఇద్దామని అందరికీ కిందకైతే వచ్చేసాము. యాక్చువల్గా ఏమైందంటే 7కి మేము 6:30కి క్యాబ్స్ బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ 7 అయిపోయింది. ర్యాపిడో అయితే బుక్ అవ్వట్లేదు అనమాట. ఫుల్ టెన్షన్లో ఉన్నాం, ఎందుకంటే 8:30కి ట్రైను. అట్ లాస్ట్ మాకైతే ఒక క్యాబ్ అయితే బుక్ అయింది, 7:10 ఆ టైంకి అయితే బుక్ అయింది. సో చాలా హరీలో ఉన్నారు, బికాజ్ 8:30కి ట్రైన్ కదా, ఎక్కడ మిస్ అవుతామని చాలా టెన్షన్లో ఉన్నారు మా డాడీ వాళ్ళు. వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. మేము కూడా బస్ అయితే బుక్ చేసేసుకున్నాం ఫ్రమ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు అనమాట. మాదైతే వచ్చేసి 8కి. సో వీళ్ళు వెళ్ళిపోయిన 10 మినిట్స్కి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. సో అందరం 3 డేస్ చాలా బాగా ఎంజాయ్ చేసాము, అసలు తెలియలేదు, చాలా తొందరగా అయిపోయినాయి అనమాట 3 డేస్. చూస్తున్నారు కదా, మేమైతే మియాపూర్ వచ్చేసాము. ఇప్పుడు బస్సు మాది మియాపూర్ అనమాట. మా బస్సుకి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇది ఆల్మోస్ట్ 9 అయింది టైము. డిన్నర్ అవి కూడా ఇక్కడ బస్సులోనే చేసేసాను. ఫైనల్గా హైదరాబాద్ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.